టాటా సంస్థలో ఒక పెద్ద క్రైసిస్. వాస్తవంగా మొన్ననే మనకు ఆంధ్రాకి వచ్చేటటువంటి దాదాపు ఏది గిగావాట్ల ప్రాజెక్ట్ ఒరిస్సాకి తరలి వెళ్ళిపోయింది అన్నటువంటి దాని గురించి వైసీపీ ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ఆంధ్రాలో పెడతానన్నటువంటి ప్రాజెక్ట్ కాస్త ఒరిస్సాకి తరలి వెళ్ళిపోయిందండి. ఇప్పుడు అక్కడ ఏదో సంథింగ్ జరుగుతోందన్న విషయం అర్థమవుతుంది. చంద్రశేఖరన్ ఎవరైతే టాటాకి సంబంధించినటువంటి హెడ్, ఇప్పుడు వాస్తవంగా అంతకుముందు చంద్రబాబు గారితో కలిసింది ఆయనే. ఆయన ఇచ్చినటువంటి హామీనే ఆంధ్రాలో పెడతామని చెప్పేసి. ఇప్పుడు అక్కడ చైర్మన్ గారి వారసుడు అంటే మాజీ ఏదైతే నోయల్ టాటా ఆ అసలు టాటా గారి వారసుడు ఎవరైతే ఉన్నారో అతను ఈయన మీద చంద్రశేఖర్ మీద అసంతృప్తితో ఉన్నారు. వాస్తవంగా నెల 18వ తారీఖున చంద్రశేఖర్ని పదవి నుండి తీసేయబోతున్నారు అన్నటువంటిది ప్రచారం జరిగింది. ఆ రోజున వీళ్ళ మీటింగ్ జరగబోతుందన్నమాట, సర్వసభ్య సమావేశం. ఆ రోజున తీసేస్తారు. ఎందుకంటే ఈ కామర్స్ విషయంలో టాటా సంస్థ బాగా లాస్ అయ్యింది. ఆ విషయాన్నే ఆయన ప్రస్తావించినటువంటి నేపథ్యంలో తీసేస్తున్నారు అన్నటువంటి ప్రచారం జరిగింది. దాంతో చంద్రశేఖరన్ స్వయంగా తనే రాజీనామా సమర్పించేశారు.